చెప్పండి. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే. రెడీ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దట్స్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హీరో గురించి చెప్పేశారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సౌందర్య మ్యామ్. సౌందర్య గారు. ఓహో, ఈయన ఇంకా అక్కడ ఆగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేటెస్ట్గా ఏదైనా చెప్తారేమో అనుకున్నా. ఎస్, ఫర్ ఎవర్ ఫేవరెట్ సౌందర్య గారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ హీరోయిన్ చెప్పండి. సమంత మ్యామ్. చెప్పండి చెప్పండి. సమంత మ్యామ్. సమాంత గారు. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో మిమ్మల్ని అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. సో పాన్ ఇండియా సినిమానా సార్ ఇది? తెలుగు, కన్నడ, హిందీ అయినా ఓన్లీ? మలయాళం అండ్ తమిళ్ ఉందా? ప్రొడ్యూసర్ డైరెక్టర్ పాన్ ఇండియా. Sir, it's pan not India. actually pan India. We started as a Telugu and Kannada bilingual, and Hindi, the content we made that more suitable for entire Indian vast audience, to reach more people, we dubbed it into Hindi. So it happened like that. We actually haven't planned the pan India. It's not pan India. It's Telugu, proper Telugu and Kannada movie. We dubbed it into Hindi. సో సార్, మామూలుగా చిరంజీవి గారు అంటే మీకు ఫేవరెట్ అన్నారు కదా. సో హనుమాన్ ఆయన బ్యాక్గ్రౌండ్లోనే మీరు సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో సార్, చిరంజీవి గారితో ఏమన్నా మీరు సంప్రదించడం జరిగిందా ఈ సినిమా ఏదన్నా? నో సార్, నో. యాక్చువల్లీ ఫస్ట్ కంటెంట్ వదలనా, నెక్స్ట్ వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకోవాలని ఉంది సార్. ఓప్ వి గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో డైరెక్టర్ గారు. హలో. Yes sir. ఏమండి, ఇప్పుడు రీసెంట్గా ఇంతకుముందు హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? No sir. హనుమాన్ ఈజ్ ఏ సూపర్ హీరో మూవీ సార్. ఓ హీరోకి సూపర్ పవర్స్ వచ్చి ఆయన సూపర్ హీరోగా మారటం. సో దట్ ఈస్ ఏ ప్రశాంత్ వర్మ సార్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో ఇట్స్ నాట్ దట్ కంటెంట్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కంటెంట్. మీరు టీజర్ చూడంగానే మీరు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ హనుమాన్. థ్యాంక్ యూ. రవికిరణ్ గారు, సార్, అసలు హీరో ఎందుకు అవ్వాలనుకున్నారు? అండ్ ఫస్ట్ స్క్రిప్టే ఇంత ఈ షో ఫ్యాంటసీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేద్దాం అనుకున్నారు? సార్, హీరో ఎందుకు, ఐ గ్రోన్ అప్ వాచింగ్ మూవీస్ సార్. బికాజ్ మాకు ఈ థియేటర్స్ ఉంది. సో ఎక్కువ ఫీల్డ్లో ఉంటే కదా ఐ వాజ్ ఇన్ థియేటర్స్. సో ఐ సీన్ గ్రోయింగ్ మూవీస్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్. సో మూవీ వాజ్ మై సెకండ్ లవ్. సో ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. సో త్రూ దిస్ ఐ కెమ్. అండ్ మీరు ఇది చెప్పిన సెకండ్ క్వశ్చన్ వాజ్ వై డిడ్ యూ చూస్ దిస్ టు బీ ఓవర్ హియర్. తెలుగు కన్నడ అన్నప్పుడు ఐ నో కంటెంట్ బాగుంటే బౌండరీస్ లేదు అని. సో దిస్ ఈస్ వెరీ గుడ్ కంటెంట్ దట్ ఎవ్రీ వన్ లవ్స్, కిడ్స్ నుంచి పెద్దోళ్ళ వరకు. సో ఇట్స్ అన్ని జానర్ ఆడియన్స్కి ఇది ఇష్టమవుతుంది. సో ఇట్ మేడ్ అస్ టు కమ్ త్రూ ఇయర్ సార్. అంతే. ఐ డెంట్ చూస్ ఇట్, ఇట్ చూస్ అస్. ఓకే, ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మా? యూ విల్ హ్యావ్ అన్ని జానర్ ఉంటుంది సార్. హారర్ ఉంటుంది, సోషియో ఫ్యాంటసీ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. It's a commercial movie. You say it's a commercial movie. You will enjoy the movie with a hilarious comedy by Ravi sir and Basara sir. Their combo made every scene enjoyable. Adi Chappagalam. It's a and we had a very big episodes in the second half. Adi surprise element. Next events lo meeku adi మేము రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో రవికిరణ్ గారు.
త్రూట్ ఇవాళ యూత్ఫుల్గా ఉంటేనే సినిమా ఎంటర్టైన్గా ఉంటుంది. సినిమాలో ఆ కంటెంట్ ఉంటుందా, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది టోటల్గా? యాజ్ ఎ డివోటీగా ఉంటారా, సోషల్గా ఉంటారా? ఇట్స్ సోషల్ సార్. డివోటీ అనేది లాస్ట్ మీకు అరౌండ్ 30 minutes or 40 minutes ఆ డివోటీ టచ్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ అండ్ ఆల్ ఫన్ ఫీల్డ్ సార్, ఫన్ ఫీల్డ్ హారర్ మూవీ. సో ఈ సాంగ్స్ పరంగా యూత్కి అట్రాక్ట్ అవుతుంది సినిమా. సార్ వన్ లవ్ సాంగ్ ఉంది, ఇంక 3 డివోషనల్ అండ్ ట్రావెల్ అండ్ హనుమాన్ బేస్డ్ సాంగ్స్ ఏ ఉంటుంది సార్. సో ఇటువంటి సినిమా చేస్తున్నప్పుడు ఒక డెడికేషన్ ఎక్కువ ఉండాలంటారు. అంటే ప్రాక్టికల్గా మనం కొన్ని అలవాట్ల విషయంలో కానీ ఏవైనా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి, అలాంటివన్నీ చేసుకున్నారా సినిమాలో? సార్ ఇన్పడ్డా క్యారెక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని అలవాట్లు అంటే నాన్ వెజ్ తింటాం ఇలాంటివి ఏమైనా కొద్దిగా హనుమాన్ టైటిల్ అంటే పవర్ఫుల్. సో అలాంటివైనా ప్రిపరేషన్ అయినారా సినిమా అప్పుడు? సార్ ఫస్ట్ ఆఫ్ షూట్ చేసినప్పుడు మీన్స్ హనుమాన్ దట్ ఇది లేదు సార్, ఏమి రెస్ట్రిక్షన్ ఉన్నిలా. వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ ఎక్కువ టెంపుల్ ఫారెస్ట్ అటు సైడ్ అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నింది సార్. ఓకే ఓకే డైరెక్టర్ గారు. Yes, sir.